బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జాతీయ సీనియర్ కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి దానం నాగేందర్. హైదరాబాద్ పై ఆంక్షలు సరికాదన్న టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు దేవి ప్రసాద్. హైదరాబాద్ చైతన్య పాఠశాలలో ప్రారంభమైన ప్రైమరీ అథ్లెటిక్ పోటీలు. పేద రైతుల భూములను ఏపీఐఐసీ ఆధీనంలోకి తీసుకోవాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమన్వయకర్త కొలం శ్రీనివాసరెడ్డి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ కబడ్డీ సంఘం ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జాతీయ సీనియర్ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిలు పాల్గొన్నారు. నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ కి ఇనాగ్రల్ ఫంక్షన్ ఆహ్వానించారు. ఇది నిజంగా చాలా శుభదాయకం. ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ ఇంత పెద్ద ఈవెంట్ జరగడం, ఈ ఆర్గనైజర్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఈవెంట్ సక్సెస్ఫుల్గా జరగాలని, మరి రాబోయే రోజుల్లో ఈ యొక్క కబడ్డీకి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో, ఒలింపిక్ స్థాయిలో దీనికి గుర్తింపు రావడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా కల్వకుర్తిలో నూతనంగా నిర్మించిన టీఎన్జీఓ భవన్ కు ఎంపీ మందా జగన్నాథం ప్రారంభించారు. ఎమ్మెల్యే జయపాల్ యాదవ్, టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు దేవి ప్రసాద్లతో పాటు పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ పై గవర్నర్ పాలన విధించకూడదని, జనవరి 1 నుండి హెల్త్ కార్డులు ఇవ్వాలని దేవి ప్రసాద్ డిమాండ్ చేశారు. అధికారులకు విజ్ఞప్తి చేసిన సరైనటువంటి స్పందన లేని నేపథ్యంలో హెల్త్ కార్డులు డిసెంబర్ 1 ఈ జనవరి 1 నుండి ప్రారంభం కావాల్సినటువంటి హెల్త్ కార్డుల ప్రక్రియ మందగించడాన్ని మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. అందుకే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అందరికీ కూడా హెల్త్ కార్డులు మంజూరీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర విభజనకు సంబంధించి రాష్ట్రపతి 42 రోజులు తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లు మీద 42 రోజుల చర్చ కోసం గడువిచ్చినప్పటికీ కూడా చర్చ జరగనకు సీమాంధ్ర రాజకీయ పార్టీ అడుగున అడ్డుకోవడం మేము తీవ్రంగా ఖండిస్తాం. రాయలసీమ ఆంధ్ర ప్రజల సమస్యల పరిష్కారం ఆ మేరకు డ్రాఫ్ట్ బిల్లులో అవసరమైన ప్రతిపాదనలు పెట్టాల్సినటువంటి బాధ్యతను ఇవాళ మరిచిపోయి సీమాంధ్ర ప్రజలకు దూరం చేస్తున్నటువంటి రాజకీయ నాయకుల్ని ఎండగట్టాలని మేము ఆ ప్రాంత ప్రజలకు. క్రీడల వలన విద్యార్థుల్లో మానసిక ఎదుగుదల, స్నేహభావం పెంపొందుతాయని పారా సైక్లింగ్ క్రీడాకారుడు ఆదిత్య మెహతా అన్నారు. శ్రీ చైతన్య పాఠశాలలో ప్రైమరీ అథ్లెటిక్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల సంస్కృతికి తెలిపే విధంగా చిన్నారులు నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. जननी
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార చిహ్నం పూర్ణకుంభం, రాష్ట్ర చిహ్నాలైన రాష్ట్ర జంతువు కృష్ణజింక, రాష్ట్ర పుష్పం కలువ పువ్వు, రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర వృక్షం వేప చెట్టుతో మన దిల్షుక్ చిన్నారులు సుస్వాగతం పలుకుతున్నారు. స్ప్రింగ్ పాలనా కాలంలోని చాలా మన నగరానికి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. Dr. Jhansi Gari has taken the place to place in the well-educated, successful and responsible citizens of future India and producing engineers. Beauty. Where the sun touches the mountain. యాచారం మండలం తాటిపత్తి గ్రామంలో రైతుల భూములను ఏపీఐఐసీసీ తన ఆధీనంలోకి తీసుకోవడంపై మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మండిపడ్డారు. దీనివల్ల పేద రైతుల జీవనోపాధి దెబ్బతింటుందని, ప్రభుత్వం ప్రతిపాదనను విరమించుకోవాలని ఆయన కోరారు. నా దృష్టికి రాలేదు. ఒకవేళ పరిశ్రమలను ఆహ్వానిస్తాం, కానీ పేద రైతుల నోరు కొట్టి పరిశ్రమలు పెడతామంటే మేము దానికి ఒప్పుకోము. పేద రైతులకు ఉన్నదానికంటే రెండంతలు మీరు వారికి ఏదైనా జీవనాధారం కల్పించి వాళ్ళతో ఒప్పించి మెప్పించి వాళ్ళు ఒప్పుకుంటే దానికి మేము మద్దతు ఇస్తాం. పేద రైతులను మీరు ఏదైనా వాళ్ళని బెదిరించి మీ భూములను తీసుకుంటామంటే ఎట్టి పరిస్థితుల్లో దానికి మేము ముందు నిలబడతాం. మా రైతుల ప్రయోజనాలు కాపాడుతాం, మాకుండేటువంటి గిరిజనుల ప్రయోజనాలు కాపాడుతాం, చిన్న సన్నకారు రైతుల ప్రయోజనాలను కాపాడుతాం. కానీ ప్రభుత్వం ఏదైనా అధికారులు వచ్చి మేము ఒకవేళ ఏపీఐఐసి కోసం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కుత్బుల్లాపూర్లో వైకాపా శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కొలం శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా పేదలకు పండ్లు, వికలాంగులకు చేతికర్రలు పంపిణీ చేశారు. ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు, మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. వైఎస్ జగన్ ఎన్నో పుట్టినరోజులను జరుపుకోవాలంటూ నిజాంపేటలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో 101 కొబ్బరికాయలను కొట్టి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు క్రీడా పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోలం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ సీఎం అయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయని, వచ్చే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ హస్తగతమవుతుందని పేర్కొన్నారు. ప్రియతమ నాయకుడు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో అనేక సేవా కార్యక్రమాలు వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి చేపట్టడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండి ప్రజాసేవలో మునిగిపోవాలని యొక్క ప్రజలందరి అభిప్రాయం మేరకు మా తరఫున ఆ దేవుని పాటిస్తా ఉన్నా. వైఎస్ఆర్సీపీ నేత వైఎస్ జగన్ జన్మదినోత్సవం సందర్భంగా వివి నగర్లోని ఠాకూర్ హరిప్రసాద్ మానసిక వికలాంగుల పాఠశాలలో విద్యార్థులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం, వైఎస్ఆర్సీపీ కన్వీనర్ వద్దం వెంకటేశ్వర్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గం ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు గడ్డెన్నారం డివిజన్ నాయకులమందరం ఈరోజు ఠాకూర్ హరిప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ లో పిల్లలకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మేము ఇంకా ముందు ఎన్నో చేస్తామని చెప్పేసి, జగనన్న చేసే మంచి పనులకు మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి మేము ఎల్లవేళలా ఆయన ఉన్నంత వరకు మేము ఆయన వెంబడే ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా అండ్ లాంగ్ లైఫ్ అండ్ వి విష్ హిమ్ a very happy birthday. అంటే ఈ డిజబిలిటీ ఫీల్డ్ అనేది ఒకటి చాలా నెగ్లెక్టెడ్ అయినది ఫీల్డ్. కాకపోతే ఆ పార్టీ వర్కర్స్ ఫ్రమ్ గడ్డి అన్నారం మా ఇన్స్టిట్యూట్కి వచ్చారు అండ్ ఫ్రూట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు పిల్లలకి.
సో ఇలాంటి గుడ్ వర్క్స్ కంటిన్యూ చేయాలని మా ఇన్స్టిట్యూట్ తరఫున నేను కోరుతూ తనపై వచ్చిన ఆరోపణలను రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఖండించారు. లక్ష్మీగూడకు చెందిన ఒక విశ్రాంతి ఉద్యోగి తన స్థలాన్ని కొంతమంది వ్యక్తులు కబ్జా చేశారని, తన వద్దకు వచ్చాడని, ఆ స్థలంలో వెంచర్ ప్రారంభం కావడంతో వెంచర్ యాజమానితో మాట్లాడారని తెలిపారు. అతను అనవసరంగా నాపై పిఎస్ లో ఫిర్యాదు చేశాడని, దీనిపై విచారణ జరపాల్సిందిగా పోలీసులను కోరినట్లు తెలిపారు. నాకు వచ్చి అన్న నా వెంచర్లో పనిచేస్తున్నా, డాక్యుమెంట్ కరెక్ట్ లేదు, మా డాక్యుమెంట్ వస్తుందని చెప్తే నేను అప్పుడు మా పిఏ గారితో ఫోన్ చేయడం జరిగింది. మా పిఏ గారు ఆ దగ్గర కూడా పోలేదు, ఫోన్లో మాట్లాడమని, సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు పిలుస్తుండండి, నేనుంటే కూర్చొని మాట్లాడదామని, ఏదో మీ ల్యాండ్ ఆర్డర్ వస్తానని చెప్తే సరే ఎమ్మెల్యే గారు పిలుస్తురుగా నేను వస్తా మాట్లాడతా అని చెప్పినాడు వెంకటరమణ గారు. పోలీసు ఆయన రిటైర్డ్ సిఐ అట, మనకు కూడా తెలియకపోతే ఇప్పటిదాకా నన్ను చూసినప్పుడు లేదు. దాన్ని ఆయన ఆ రోజు రాత్రికి ఈ పట్టగా రంజీ ఆయనట ఆయన ఏం చేసింటే చిన్న రూమ్ ఉంటే రూమ్ గులగొట్టినాడు. ఆ గులగొట్టిన తర్వాత ఇక పొద్దుగాల పోయి నేను కంప్లైంట్ ఇచ్చి ఏం చేసింటే ఎమ్మెల్యే గారే ఉండి గులగొట్టించండి అని చెప్తే ఎమ్మెల్యే గారికి ఏం అవసరం గులగొట్టి, నా దగ్గర 10 మంది వస్తుంటారు పోతుంటారు, నా దగ్గర వచ్చినందుకు ఆయన ఎందుకంటే పిలిచి మాట్లాడినా. ఇప్పటిదాకా నేను ఎవరో పట్టదారు ముగ్గురులే వెంకటరమణ రోజులే 400 గదాలు ఆయన కూడా వరదులేదు. ఒకవేళ నేనేమంటే పిలిచి మాట్లాడి 400 గదాలు ఒకవేళ నీకు ఇక్కడ కావాలా, నీకు ఇక్కడ ల్యాండ్ వస్తలేదు నేను మాట్లాడదని చెప్పిన. గతంలో కూడా నా దగ్గర చాలా మంది డాక్యుమెంట్స్ వచ్చినాయి. అది 11 ఎకరాల ల్యాండ్, 1 ఎకరా కాదు, మొత్తం డాక్యుమెంట్ ఇచ్చి ఇట్లా ఎవరైనా వస్తే నాకు లీడర్గా నాకు వస్తే ఎమ్మెల్యేగా నా దగ్గరికి వస్తే పిలిచి చెప్పిన. కానీ ఆ ల్యాండ్తో నాకేం సంబంధం లేదు, నా పేరు మీద లేదా ల్యాండ్, నేనేం పట్టేదాన్ని గాను. లీడర్గా నా దగ్గరికి మస్తు మంది వస్తారు, ఎమ్మెల్యేగా వచ్చేంత మాత్రం ఎమ్మెల్యే మీద కేసు పెట్టారు. నేను కూడా ఏమంటే పోలీసు వాళ్ళని కూడా కోరేది ఒకటే, నేను మీరు కరెక్ట్గా ఎంక్వైరీ చేసి నేను మీద గురగొడతాడే ఉండి నా మనసులో ఉండి ఇప్పుడు నా మనసులో మీద 4 మనసుల మీద ఆడబెట్టాడు. వీళ్ళందరినీ కూడా 4 కూడా ఎంజాయ్ గారు పోయి ఆడిగాడి పిలుచుకొని గురగొట్టేదాన్ని ఇలా పెట్టుకున్నాను. రామారావును, నజీర్ను, శ్రీధర్ వీళ్ళందరూ కూడా పిలుచుకొని 4 ఇళ్ళ కాడాలని పిలుచుకున్నాడు. నేను నాకు తెల్లారి చెప్తే నేను కూడా కోపని పిక్చర్లో ఎందుకు గురగొట్టారు, కోపన ప్రైవేట్ ప్రాపర్టీ గురగొట్టారు నాకు ఇక్కడ ఉందని చెప్పి నేను కూడా కోపమని ఇది తప్పే చేసింది. కానీ ఇలా ఈ కేసులో నన్నే గీయడం ఏంది, నాకేం సంబంధం లేదు, ఇంకోటి చేయండి. నేను ఏమో చేయించినట్టుగానే కానీ నేను చేసినట్టుగానే ఉంటే ఏమన్నాడు, ఆయననే పోయి వాళ్ళు పట్టదారే పోయి గురగొట్టిన, నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. అందుకు నేనంటే ఇప్పుడు నాకు పొలిటికల్గా డ్యామేజ్ చేయాలని ఎవరు కుట్ర వదిలి ఇట్లా ఇట్లా ఉంటుంది. ఎవరైనా TV9 వాళ్ళకు కూడా నేను కోరేది ఒకటే, మీరు కూడా ఎంక్వైరీ చేసి నేను ఏమన్నా దాని మీద ఉండి నేను కరెక్ట్గా ఉండి ఆడ గుణపడితే నాకు ఏం చేసుకుంటాను. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైకాపా శ్రేణులు చంపపేటలో ఘనంగా నిర్వహించారు. వైకాపా నేత వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలలో స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లను పంపిణీ చేశారు. జగనన్న జగనన్న జగమంతా నీవే, జగనన్న జగనన్న జగమంతా నీతోటి, రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు, జగనన్న జగనన్న జగులంతా నీతోటి, రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు, జగనన్న జగనన్న ప్రజలంతా నీవే. అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గ్రామాల పిల్లలకు పుస్తకాలు, పనులు ఇవన్నీ పంచడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. పేదవాళ్ళ చదువు కోసం ఆయన ఆలోచిస్తారు. పేదవాళ్ళ కోసం ఉన్నత విద్యలు అందరికీ అందిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ మరియు మహేశ్వరం కాన్స్టిట్యున్సీ తరఫున మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు. జననేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు జగనన్నకు అట్లే శుభాకాంక్షలు ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ మరియు మహేశ్వరం నియోజకవర్గం 2 తరఫున విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సరళ్ రెడ్డి గారు, అదేవిధంగా యూత్ రాష్ట్ర నాయకులు ఎల్ల వాజారెడ్డి గారు, జిల్లా విద్యార్థి విభాగం జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గ్రామాల పిల్లలకు పుస్తకాలు, పనులు ఇవన్నీ పంచడం జరిగింది. రాబోయే ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు. పేదవాళ్ళ చదువు కోసం ఆయన ఆలోచిస్తారు. పేదవాళ్ళ కోసం ఉన్నత విద్యలు అందరికీ అందిస్తారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి జననేత జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈరోజు జగనన్నకు అట్లే శుభాకాంక్షలు ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ మరియు మహేశ్వరం నియోజకవర్గం 2 తరఫున విద్యార్థి విభాగం రంగారెడ్డి జిల్లా. మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు చిన్న విరామం.
ఓ మిసెస్ వర్మ, ఐస్ దొరుకుతుందా? మా ఫ్రిడ్జ్ పనిచేయటం లేదు. వావ్ మిసెస్ శర్మ, మీ ఇంట్లో అన్ని పనిచేస్తున్నాయి. కరెంట్ లేకపోతే మా ఇంట్లో ఏమీ పనిచేయవు. అయితే మైక్రోటెక్ ఇంటెల్లి ప్యూర్ సైన్ వేవ్ టెక్నాలజీ వాడండి. మేడం గారు, ఈ వాటర్ ప్యూరిఫై మీకు ఇస్తుంది ప్రపంచంలో అన్నిటికంటే శుద్ధమైన నీరు. నా ఫియోనా లాగా. ఫియోనా ఇండియాలో ఏకైక డిజిటల్ ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్. స్టెయిన్లెస్ స్టీల్ డిటాచబుల్ ట్యాంక్ తో ఇది ఇస్తుంది శుభ్రమైన 100% శుద్ధమైన నీటి గ్యారంటీ. భగత్ ఎలక్ట్రానిక్స్ మా వద్ద అన్ని రకములైన బ్యాటరీలు, యూపీఎస్ లు లభించును. 100% స్వచ్ఛమైన మంచినీటిని అందించి ఫియోనా వాటర్ ప్యూరిఫైయర్ మా వద్ద లభించును. మా అడ్రస్ భగత్ ఎలక్ట్రానిక్స్, మెగా ఫంక్షన్ హాల్ రోడ్, BCM ఛానల్ గ్రౌండ్ ఫ్లోర్, సాగర్ రోడ్, కర్మన్ ఘాట్. సెల్ నంబర్ 8106296100 మరియు 9247578297. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్న సమైక్యాంధ్రులు విభజన తమ మద్దతు తెలపాలని, అలాగే లోక్సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని కోరుతూ బీజేపీ, టీఆర్ఎస్ శ్రేణులు మీర్పేటలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. బిల్లును అడ్డుకోవడం మంచి సంప్రదాయం కాదని వారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అయితేనేమి, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ప్రతి నాయకుడు అడ్డం పడుతున్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఇదే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానం నిర్ణయం శిరోధార్యం అని చెప్పి అధిష్టానం చెప్తే నేను తెలంగాణ బిల్లును అసెంబ్లీలో పెడతానని చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి. ముసాయిదా బిల్లు వస్తే అసెంబ్లీకి రాకుండా జనం వచ్చిందని కప్పడమ నాటకంతోని అసెంబ్లీకి ఎక్కటి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన మంత్రులు, శాసనసభ్యులతోని అసెంబ్లీలో గొడవ వేయించినటువంటి ఈ కిరణ్ కుమార్ రెడ్డిని ఒకరు అడుగుతా ఉన్నాం. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి జానారెడ్డి అయితేనేమి, బొత్తిల శ్రీధర్బాబు అయితేనేమి, పొన్నాల లక్ష్మి అయితేనేమి, ఈతారెడ్డి అయితేనేమి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ముఖ్యమంత్రిని మీరు ఉపయోగపడితే మీరు రాజీనామా చేయండి. ప్రభుత్వం పడిపోతుంది. మరి ప్రభుత్వం పడిపోయిన తర్వాత రాజ్యాంగ సంక్షేమానికి తర్వాత రాష్ట్ర పరిపాలన అప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మీర్పేటలో వైకాపా కార్యకర్తలు వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పండ్లు పంపిణీ చేశారు. వచ్చే జన్మదిన వేడుకలను ముఖ్యమంత్రి హోదాలో జగన్ జరుపుకోవాలని కాంక్షించారు. వైకాపా నేత కె మోహన్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలందరం కలిసి ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రజలు కూడా ఈ 4 ఏళ్లలో పేద, బడుగు, బలహీన వర్గాలు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కూడా ఇవాళ బడుగు, బలహీన వర్గాలు కూడా ఆయనని సీఎం కావాలని ఆకాంక్షిస్తూ, ఆయన కనుక సీఎం అయితే మా యొక్క కష్టాలు పోతాయని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి భగవంతుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదం ఇచ్చి ఆయన సీఎం అయ్యేలా చూడాలని ఆ భగవంతుని కూడా మేము వేడుకుంటున్నాము. ఇట్లాంటి బర్త్డేలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇక ముందు కూడా ఎన్నో జరుపుకోవాలని, అంతేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఆయన అధికారాన్ని చేపట్టి ఇవాళ పేద, బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో ఉన్నత స్కీములు తెచ్చి ఈ యొక్క రాష్ట్రము సుభిక్షంతంగా ఉండేలా చూడాలని. ఎందుకంటే ఇవాళ ఎంతోమంది ఇల్లు లేక, పింఛన్లు లేక, రేషన్ కార్డులు లేక, పిల్లలకు ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా రాక తల్లిదండ్రులు కూడా ఇవాళ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ యొక్క గవర్నమెంట్ గ్యాస్ సిలిండర్ రేటు కూడా పెంచి ఇవాళ పేదవాడి నడ్డి విరుస్తున్నది. ఇవాళ ఎంతోమంది సామాన్యులు కనీసం గ్యాస్ కొనుక్కోలేక ఇవాళ ఊర్లలోకి వెళ్ళి మళ్ళీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఈ యొక్క భగవంతుని వేడుకుంటూ జగన్మోహన్ రెడ్డికి ఆయన యొక్క ఆశీర్వాదం ఉండాలని మేమందరం కోరుకుంటూ తెలంగాణ బిల్లును వెంటనే లోక్సభలో ప్రవేశపెట్టాలంటూ జిల్లెలగూడలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. టీజేఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ పార్లమెంటు శీతాకాల సమావేశంలో తెలంగాణ బిల్లు పెట్టాలని, తెలంగాణ బిల్లును
అసెంబ్లీలో చర్చకు రాకుండా అడ్డుకున్న సీమాంధ్రులకు గుణపాఠం చెప్పాలని తెలంగాణ ప్రాంతంలో ఉన్న 4.5 కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఎంపీలు అడ్డుకుంటున్నారు. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నుంచి డిమాండ్ చేస్తున్నాం. దానిలో భాగంగానే ఇవాళ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యమ సంఘాలు, జర్నలిస్టు సంఘాలు అందరూ ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు. పార్లమెంటులో బిల్లు పెట్టేంత వరకు ఉద్యమం తీవ్రతరం చేస్తాం. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నుంచి కూడా అన్ని విధాలుగా ఉద్యమాలు చేస్తాం. ఉద్యమ కిరటాలు మళ్ళొకసారి సీమాంధ్రులకు తెలంగాణ ఉద్యమం ఎట్లుందో దాన్ని రుచి చూపిస్తాం. ఇమ్మీడియట్గా పార్లమెంటులో బిల్లు పెట్టాలి. తెలంగాణ వాళ్ళు దీన్ని రాదాంతం చేస్తే తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సీమాంధ్రులు వెంటనే సహకరించాలి. తెలంగాణ బిల్లు చర్చించాలని. వాతావరణ కాలుష్యంపై జీడిమెట్ల నీరజ్ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. చెట్లను నరకవద్దని, మోటార్ వాహనాల వినియోగం తగ్గించుకోవాలని కోరారు. ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. Getting polluted because of everything which is present, harmful gases which are present in the air, and because of that many people are suffering from many diseases such as asthma and many other diseases. So here are the students of Neeraj Nana School doing a rally on air pollution. That we should not suffer from diseases, as we will not be having more trees in the world, and we'll have just factories. The air will be polluted and we'll be suffering from diseases. Please stop air pollution. Global warming and plant how many ever trees you can, because if you don't plant trees there'll be a lot of carbon dioxide in the earth. And మూర్హద్ నగర్ లో 5 ఏళ్ల క్రితం జరిగిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఉల్లా ఖాన్, ప్రేమ్ కుమార్ అనే వ్యక్తులు 2 కత్తులను అమ్మే సమయంలో పోలీసులు వారిని పట్టుకున్నారు. విచారణలో మజ్లీర్ అలీ అనే ఆటో డ్రైవర్ ను తాము చంపామని తెలిపారు. నిందితులను రిమాండ్ కి తరలించారు పోలీసులు. వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా ఇబ్రహీంపట్నం సేరిగూడలోని అంధ విద్యార్థుల పాఠశాలలో మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేశారు వైకాపా శ్రేణులు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ శేఖర్ గౌడ్ తో పాటు పలువురు వైకాపా నేతలు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ బర్త్డేలు వెలవెల ఎల్లకాలము ప్రతి ఒక్క బర్త్డే ప్రజలలో ఉంటూ ఈ రాష్ట్రానికి అలాగే బర్త్డేలు చేసుకోవాలని చెప్పేసి ఇబ్రాహీంపట్నం కాన్ఫరెన్స్ నుంచి నాయకుల తరపున, మా కార్యకర్తల తరపున కోరడం జరుగుతుంది. సామాజిక న్యాయాన్ని ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రజల ముందు నాయకులు కానీ ప్రజలు కానీ ఆ కార్యక్రమం చేస్తారో ఎప్పుడైనా ప్రజలలో ముందడుగేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మా ప్రజానాయకుడిని కూడా ప్రజలలో ముందుగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఆ భగవంతుణ్ణి ఎలవేళ మేము ప్రార్థనలు చేస్తూ ఎప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు మా అధ్యక్షుడు ముందుకెళ్లాలని చెప్పి ప్రజలలో కోరడం జరుగుతుంది. మా నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఈరోజు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ సేవా కార్యక్రమాలు ఇక్కడ షేరుగూడ గ్రామంలో ఇబ్రాహీంపట్నం మండల సేవా కార్యక్రమాలలో ఇక్కడ మన అందులకు వికలాంగులు అందులు ఇక్కడ మేము వారికి తగినటువంటి పనులు కానీ ఇంకా మరి వేరే ఇతర సౌకర్యాలు వాళ్ళకు కలగజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా మళ్ళీ కూడా మేము ఇక్కడ ఇన్నోవా నగర్ అక్కడ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా ఇవన్నీ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము.
అనుమానాస్పద స్థితిలో సర్పంచ్ మృతి చెందిన సంఘటన కల్వకుర్తి మండలంలో జరిగింది. ఎల్లికల్ సర్పంచ్ శంకర్ యాదవ్ మృతదేహం గ్రామ శివార్లోని పొదల్లో లభ్యమవడంతో హత్య చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్పీ సంఘటనా స్థలికి చేరుకుని మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని తెలిపారు. కన్నవాళ్ళు సర్పంచ్ నిన్న మన ఫోన్లో వస్తున్నాయని చెప్పింది కానీ మాకు ఎవరని కరెక్ట్ చెప్పలేదు సార్. నేను రాత్రి నాకు ఒకసారి 10 గంటల ఫోన్ చేసి ఉషపోయిందారా బండి అని చెప్తే పొద్దునని చెప్పిన అంటే సరే పంపిరా అన్నాడు. మళ్ళీ డ్రైవర్కి ఇంకా లేబర్కి వేసి వాళ్ళతో మాట్లాడు అప్పుడు లొల్లే ఇచ్చినాడు కానీ మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వచ్చేటోళ్ళం సార్. ఆల్రెడీ 2-3 రోజుల నుంచి ఫోన్లో వస్తున్నాయంట కానీ చెప్పలేదు సార్ మాకు. అంటే ఇంకా ఇట్లా వస్తుందిరా అని చెప్పేది అంతేగాని ఇంకే నాతో అయితే అతని దగ్గర ఉంటాడు సార్ నాతో అన్న చెప్పారు నీకు ఎందుకు పడరా అనేది నన్ను ఎవరు రా చేసేది అది అనే సార్. ఆయన నిన్న ఎలక్షన్ గెలిచిన ఓ రోజు లెక్కనే ఇట్లా చేసేది సార్. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో జాతీయ సీనియర్ కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి దానం నాగేందర్. హైదరాబాద్ పై ఆంక్షలు సరికాదన్న టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు దేవి ప్రసాద్. హైదరాబాద్ చైతన్య పాఠశాలలో ప్రారంభమైన ప్రైమరీ అథ్లెటిక్ పోటీలు. పేద రైతుల భూములను ఏపీఐఐసి ఆధీనంలోకి తీసుకోవాలన్న ప్రతిపాదనను విరమించుకోవాలన్న మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమన్వయకర్త కొలం శ్రీనివాసరెడ్డి.